ఎవ్రీవన్, ఈ మినీ వ్లాగ్ ఈజ్ అబౌట్ అవర్ మార్నింగ్ అండ్ లంచ్ రొటీన్. ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మేము మార్నింగ్ వాక్కి వెళ్ళొచ్చాక వర్షం స్టార్ట్ అయింది, దట్స్ గుడ్. సో ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి నేను బేసన్ చిల్లా చేస్తున్నాను. నేను ఇదివరకే అన్నట్టు నేను ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు ఐఎమ్ మేకింగ్ షూర్ అనమాట. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ పౌడర్స్ అలాగా వాడడం ఇష్టం లేదు. సో న్యాచురల్గా ఏ ఫుడ్స్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందో అదే ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. పైగా బేసన్ చిల్లా ఫస్ట్ టైము కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ చేశాను, బాగా వచ్చింది అండ్ అందరికీ నచ్చింది. అందుకే మళ్ళీ ఇవాళ చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్స్ లైక్ నాన్ ఫ్రైడ్ బోండా లాగా ఉంటుంది అనుకోండి. సో నేనేం చేస్తానంటే శనగపిండి తీసుకొని దానిలోకి ఇంకా ఉప్పు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇక్కడైతే బచ్చలాకు కూడా వేస్తున్నాను అనమాట మా గార్డెన్ బెడ్ నుంచి. అమ్ము కానీ ఇంగువ కానీ వేస్తే డైజెషన్కి హెల్ప్ అవుతుంది. ఇంకా మీ ఇష్టం అండి, మీరు ఏ వెజ్జీస్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటాను. ఇంకా ఇదైతే అవకాడో ఆయిల్ అనమాట, లో క్యాలరీస్ ఉంటుంది, అందుకే కొంచెం జనరస్గా యూజ్ చేస్తున్నాను. సమ్ డేస్ పన్నీర్ కూడా యాడ్ చేస్తాను అనమాట, మోర్ ప్రోటీన్ కంటెంట్ కోసం. అలాగే చెప్పా కదండి వీకెండ్ లాగానే ఇది సాటర్డే అనమాట. సో మాకు ప్యూర్ వెజ్జే అవాళ. లంచ్కి పూరీలు చేస్తున్నాను. పూరీస్ మోస్ట్ ఆఫ్ ద టైం సాటర్డే లంచ్ కోసమే చేసుకుంటాము. మార్నింగ్ పూరీలు తిని మళ్ళీ లంచ్ అంటే హెవీ అనిపిస్తుంది. పైగా పూరీలు అంటేనే ఆయిల్ ఎక్కువ ఉంటుంది, హై క్యాలరీ కదా. సో లంచ్కి అయితేనే బెస్ట్ అనే థాట్లో ఉంటాం మేము. సో పూరీల్లోకి కర్రీలాగా అనపగింజల కూర, మేము పితికిపప్పు అంటాము. సో పితికిపప్పు కూర చేస్తున్నాను. పితికిపప్పు అయితే పొద్దున నానబెట్టేశాను. అది బీన్స్ కదండి, ప్రోటీన్ కూడా బాగుంటుంది. పితికిపప్పు అండ్ ఆల్సో ఉర్లగడ్డ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఇంకా మామూలు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక మా తోట టమాటాలు ఉన్నాయి. సో అవి యాడ్ చేసుకొని అవి మషి అయ్యాక ఇంకా అనపగింజలు యాడ్ చేసేసుకుంటాను. ఏ బీన్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు అండి, వ్యాలర్ లిల్వా అని దొరుకుతుంది, అది కూడా హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఏ బీన్స్ అయినా మనం నానబెట్టుకోవాలి. ఫస్ట్ నానబెట్టుకుంటే కుక్ చేయడం ఈజీ, ఆల్సో న్యూట్రిషనల్ వాల్యూ కూడా పెరుగుతుంది. నేను ఇదివరకు చాలా వీడియోస్లో షేర్ చేసుకున్నాను. పూరీలు మంచిగా పొంగాలంటే మీరు గోధుమ పిండి ఆర్ మైదా దేంతో చేస్తారో దానికి కొంచెం రవ్వ యాడ్ చేశారనుకోండి, బాగా పొంగుతాయి అన్నమాట పూరీలు. నేను ఎప్పుడు పూరీలు ఆట అంటే గోధుమ పిండితోనే చేస్తాను, మైదా అసలు యూస్ చేయను. మా ఇంట్లో మైదా చాలా రేర్గా వాడతాము, అసలు ఇయర్కి 1 time 2 times కూడా యూస్ చేయమనుకుంటా. పూరీలు అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది.